హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేనైతే రీసెంట్ డేస్ లో చాలా షాపింగ్ చేశాను. షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ క్లాత్సే కాదు, ఏదో థింగ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఏదో ఒక ఐటమ్ నచ్చుతుంది మనకి, ఒక నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ఏదో ఒకటి నచ్చుతుంది. అలా షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాకు నచ్చి నేను ఏం తీసుకున్నాను అన్నది ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొక విషయం షేర్ చేయాలి. నార్మల్గా ఇప్పుడు నేను చూపించినవన్నీ నా ఓన్ మనీతో, అంటే మా హస్బెండ్ నాది కష్టార్జితంతో తీసుకున్నవే. మాకు ఎవరు పంపించి కొలాబరేషన్ చేయండి లేకపోతే ఇవి తీసుకోండి అని ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏదైనా యాప్లో నుంచి అయినా ఏమైనా తీసుకుంటే అవి కంపల్సరీ నేను తీసుకున్నవే. నేను ఎన్నోసార్లు వాటి కోసం తెలుసుకొని నా స్కిన్కి అది సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను తీసుకున్నవే. ఓన్లీ అవి నేను వీడియోలోనే షేర్ చేసుకుంటాను. ఇదే కాదు, నాకు ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు కూడా నాకు ఇది సెట్ అయింది అని చెప్తాను. నువ్వు ఏదైనా నీకు నచ్చితే వాళ్ళు అడుగుతారు నన్ను ఏది తీసుకోవాలి ఏంటి అని అన్నది. అప్పుడు నేను ఇది తీసుకుని నాకు ఇది సెట్ అయింది, నీది ఏ స్కిన్నో చూసుకొని తీసుకో అని చెప్తాను. కానీ పలానా ఐటెం తీసుకోమని చెప్పలేదు. ఇప్పుడు వరకు నేను ఫ్లిప్కార్ట్లో కానీ ఇప్పటి వరకు నేను ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే అమెజాన్, మింత్రా, మీషో ఎందులో తీసుకున్నా వాటిలో తీసుకున్నవి అవి నేను యూజ్ చేసి వాడి నేను తీసుకున్నవి, నేను ఆర్డర్ చేసుకున్నవి, నాకు ఇంటికి వచ్చిన తర్వాత నేను డెలివరీ తీసుకున్నవే నేను ఇప్పటి వరకు వీడియోస్ అయితే నేను చేశాను. ఇక లేట్ చేయకుండా నేను ఏ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నాను, అవి ఎంతెంత ప్రైస్ పడింది, ఏంటి, అవి తీసుకోవచ్చా లేదా అన్నది అది మీ ఇష్టం. నేను ఎలా ఆలోచించి తీసుకుంటాను అన్నది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందైతే మీరు లాస్ట్ వీడియోస్లో నేను చూపించాను, నేను ఆల్రెడీ జుడియోకి వెళ్ళాను, తర్వాత సెంట్రల్కి వెళ్ళాను, సిఎంఆర్కి వెళ్ళాను, అన్నీ వెళ్ళి తిరిగి వచ్చాను కదా. ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటాయి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కలెక్షన్స్ వేరేగా ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకున్నాను. ముందైతే ఇవి 3 నెయిల్ పాలిషెస్. ఇవి ఒకటి గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాను, ఇంకా 2 నేను యూజ్ చేయడానికి తీసుకున్నాను. ఇది వీసీ నెయిల్ కలర్ అని చెప్పేసి ఇవి స్మార్ట్ బజార్లో తీసుకున్నాను నేను. ఇవి ఒక్కొక్కటి 99 రూపీస్, బై 1 గెట్ 1లో ఉంటే దీన్ని 50% ఆఫ్లో వస్తాయి అన్నమాట. ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ నేను పెట్టుకున్న నెయిల్ పాలిష్ అయితే ఇదే. మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది మ్యాట్ వస్తాయి కదా, నార్మల్ పెయింట్ టైప్లో అన్నమాట. ఇవి మాత్రం దీని ప్రైస్ కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. 99 రూపీస్, అంటే ఇది మనకి 50 రూపీస్కి అలా వచ్చిందన్నమాట నెయిల్ పాలిష్ ఒకటి. ఇందులోని మీరు రెడ్ కూడా తీసుకున్నాను, అది మా మదర్కి తీసుకున్నాను, ఇచ్చాను. మొత్తం 4 తీసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి జుడియోలో తీసుకున్నాను. ఈ 2 నెయిల్ పాలిష్లను, ఇవి ఒకటేమొచ్చి గోల్డ్ వచ్చింది. ఈ వైట్ కలర్స్ పెట్టుకునేటప్పుడు, అంటే మెరూన్ కానీ రెడ్ కానీ అలాంటప్పుడు పెట్టుకునేటప్పుడు ఓన్లీ ఒక్క ఫింగర్కి ఒక్క నెయిల్కి పెట్టుకోవడానికి అని చెప్పి ఈ గోల్డ్ షేడ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం లైట్ నూడ్ కలర్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా జుడియో అని చెప్పి, దీని ప్రైస్ కింద మెన్షన్ చేసి ఉంది, మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 79 రూపీస్ పడింది. నెక్స్ట్ జుడియోలోనే ఇది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను, దీని ప్రైస్ 79 అలా పడింది. చాలా బాగుంది ఫ్రాగ్రెన్స్. అక్కడ చాలా పెడుతూ ఉంటారు కదా, అంటే మనం యూజ్ చేసి మనకు ఫ్రాగ్రెన్స్ నచ్చితేనే తీసుకోవచ్చు. నేను ఇది 79 రూపీస్కి తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా లిక్విడ్. నెక్స్ట్ ఇది ఇప్పటి వరకు నేను లిప్స్టిక్ యూజ్ చేశాను కానీ ఈ టైప్ లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయలేదు. రీసెంట్గానే నేను పర్పిల్లో తెప్పించుకున్నాను ఒకటి, బ్లూ హెవెన్ అనుకుంటా, బ్లూ హెవెన్ బ్రాండ్ నుంచి. అది నేను ఇప్పుడు పెట్టుకున్నది. ఇదైతే చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది అన్నమాట. కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే షైనీగా ఉంటాయి కదా, కానీ ఇది మ్యాట్లో వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చూసారా ఈ కలర్, పింక్ అని కాదు, బ్రౌన్ అని కాదు, మీడియం కలర్ అన్నమాట. చాలా బాగుంది. దీని మీద కలర్ ఇది వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి కలర్ చేంజ్ అవుతుంది. చాలా బాగుంది లిప్స్టిక్ అయితే. ఈ కలర్లో తీసుకున్నాను. ఇది నాకు 149 రూపీస్కి వచ్చింది. జుడియో తీసుకున్నాను. ఈ కలర్ లిప్స్ పెట్టుకున్నాను కూడా. నెక్స్ట్ ఇదే జస్ట్ అలా అప్లై చేశాను. నెక్స్ట్ ఐటమ్ నేను సువి నుంచి లిప్ గ్లాస్ తీసుకున్నాను. ఇదేంటంటే ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ 140 ఎంత పడింది. లిప్ గ్లాస్ చాలా అంటే చాలా తక్కువ నేను తీసుకోవడం లిప్ గ్లాస్ అన్నది. ఎప్పుడు లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ, ఇప్పుడు ఎలాగో వింటర్ ఉంది కాబట్టి లిప్ బామ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా అంతే, మరీ లిప్స్టిక్ లా కాకపోయినా ఇలా ఉంది. మరి లిప్స్టిక్ లా కాకపోయినా ఈ కలర్ వస్తుంది అన్నమాట. మనకి ఇది ఉందా, ఇలా అప్లై చేసినప్పుడు లిప్స్కి
ఇది మెయిన్ ఈ లిప్ గ్లాస్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్, లిప్స్కి ఏమైనా పిగ్మెంటేషన్ ఏదైనా ఉంటే, అంటే లిప్స్ అంతా మనకి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను లిప్కి పెట్టినప్పుడు కూడా లైట్ కొంచెం కలర్ అన్నది బ్లాక్ దగ్గర కొంచెం మన లిప్స్ ఇక్కడ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోనే ఉంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. దీని ప్రైస్ మనకి 140, 150 ఆ ప్రైస్ పడింది. ఈ సువి లిప్ గ్లాస్ అన్నది మనకి మ్యాక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి మనకి, మ్యాట్ అంటే వైట్ చిమ్కీ టైప్లోనే. అలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను జుడియో నుంచి ఈ లిప్ గ్లాస్ తీసుకున్నాను. ఇది లిప్స్కి అని కాదు, నేను ఏదైనా అంటే ఐ షాడో కింద లేకపోతే ఏదైనా హైలైటర్ కింద యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే ఇది మీకు ఇక్కడ పింక్లా కనిపిస్తుంది కానీ మ్యాట్లా కనిపిస్తుంది, కానీ ఇదేంటంటే కొంచెం చెమ్కీగా ఉంది, షైన్ ఎక్కువ అవుతుంది. దానికోసం అని చెప్పి నేను ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు మీకు షార్ట్ వీడియోస్లోనే ఎప్పుడైనా నేను మెన్షన్ చేస్తాను. ఇది మనకి 79 రూపీస్, 99 రూపీస్. దీని ప్రైజెస్ నేను ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. నేను ఆ ప్రైస్కి అయితే తీసుకున్నాను. మీరు జుడియో స్టోర్కి వెళ్తే ఖచ్చితంగా వీటి ప్రైజెస్ అన్నీ అక్కడ పెట్టుంటారు కాబట్టి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే బుల్లి నక్లీస్ మాట. ఇది శృతికి చిన్నది, దీని ప్రైస్ 70 రూపీస్ అలా పడింది. లైట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. నేను మెయిన్ ఏంటంటే ఈ ఏంటంటారు స్టోన్ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్ మీద ఉన్నవి నేను తీసుకోను, చాలా తక్కువ. కాకపోతే ఇది ఎందుకు తీసుకున్నానంటే కిందనంతా స్టోన్స్ బాగున్నాయి, అంతేకాకుండా 70 రూపీస్కి చాలా బాగున్నట్టు అనిపించింది. ఇది నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ యూజ్ చేసింది. ఇది ఇలా సెట్ 2 చైన్స్ ఇలాగే, ఒకటి గోల్డ్లోని ఒకటేం సిల్వర్లోని వచ్చాయి. 2 ఇయర్ రింగ్స్ వచ్చాయి, 2 జతలు ఇయర్ రింగ్స్, ఒక 2 చైన్స్ వచ్చాయి. లాకెట్ చూసారా, జస్ట్ స్మైలీ ఉండి ఇక్కడ స్టోన్స్ ఇవి పెట్టున్నాయి కదా. అనే సిల్వర్ కలర్ కూడా ఉంది, అది ఆల్రెడీ యూజ్ చేసి ఎక్కడ పెట్టిందో తెలీదు, అందుకోసం చెప్పి ఇది జస్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను. దీని ప్రైస్ 80 రూపీస్, 90 రూపీస్ పడింది. ఒక 2 చైన్స్, 2 ఇయర్ రింగ్స్ అంటే 4 ఇయర్ రింగ్స్, 2 చైన్స్, 2 లాకెట్స్ కలిపి ఇదిలా సెట్ మనకి 90 రూపీస్కి వచ్చింది. ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను. ఇది ఒక బ్యాండ్ తీసుకున్నాను. నేను ఎక్కువ ఈ బ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేయను, ఇందులోనే కొంచెం లైట్ సన్నంగా ఉన్నవి యూజ్ చేస్తాను, బాగుంటుందని చెప్పి ఒక బ్యాండ్ ఒక్కటే తీసుకున్నాను, చెమ్కీ టైప్లోని. ఇది దేనికైనా సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు గుర్తులేదు, ఇది నా బర్త్డేకి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లిప్స్ ఒక్కొక్కటి 40 అలా పడింది. క్వాలిటీ బాగుంది. మనకి 20 రూపీస్కిను కొంచెం 40 రూపీస్కి కొంచెం క్వాలిటీ తేడా వచ్చేస్తుంది కదా. ఇది నెక్స్ట్ సేమ్ ఇందులోనే ఇదొకటి తీసుకున్నాను, పింక్ వచ్చేసి లైట్గా చెమ్కీ టైప్లో వస్తాయి అన్నమాట, ఇవేం పోవు. ఇది కూడా అంతే, చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉన్న క్లిప్స్కే నేను కొంచెం ఎక్కువ ఇష్టపడతాను తీసుకోవటానికి. ఇది నెక్స్ట్ ఇదొకటి, దీని ప్రైస్ 40 or 30 ఆ ప్రైస్కి వచ్చింది. ఇవి తీసుకున్నాను. ఇవి నా బర్త్డేకి తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇవి నా బర్త్డే షార్ట్స్లో, అంటే ఇప్పుడు మీకు కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కనిపిస్తుంది కదా, ఆ పేజ్ ఒకసారి వెళ్ళి ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఆల్రెడీ. ఇవి నా బర్త్డేకి తీసుకున్న ఇయర్ రింగ్స్. దీని ప్రైస్ 90 or 100 ఆ ప్రైస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏదైనా ఫోటో షూట్స్కి బాగుంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. దీని ప్రైస్ 40 అలా పడింది అన్నమాట. నెక్స్ట్ రీసెంట్గా శృతి ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఇవి నా కోసం తీసుకొని వచ్చింది. చాలా బాగున్నాయి పెట్టుకుంటే ఇవి. దీని ప్రైస్ నాకు తెలీదు. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చాంబాలి టైప్లోని. దీని ప్రైస్ కూడా అలాగే 110, 100 ఆ ప్రైస్ పడింది. చాలా డేస్ అయిపోయింది ఇలాంటి నార్మల్ ఇయర్ రింగ్స్ తీసుకొని, అందుకోసమని తీసుకున్నాను. ఇది మెరూన్ కలర్ వచ్చింది, ఇది గ్రీన్, ఇది ఎల్లో. ఇవి నెక్స్ట్ బుట్టి ఇయర్ రింగ్స్. ఇవి హార్ట్ షేప్లో ఉన్నాయి. ఇవి కూడా అంతే, నేను షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. నెక్స్ట్ కొంచెం గ్రీన్ షేడ్లోని ఈ డ్రెస్ మీదకి అయితే భలే మ్యాచ్ అవుతుంది, గ్రీన్. ఇవి ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇంకెప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నాను అన్నది ఒకేసారి అన్నీ కలిపి ఇలా వీడియో తీస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను, అది చూపించడం మర్చిపోయాను. ఇది వెల్వెట్ నుంచి, ఇది కూడా మ్యాక్స్లోని నైట్ ఉమెన్ అని చెప్పేసి చాలా బాగుంది. ఇందులోనే నేను బాడీ స్ప్రే తీసుకున్నాను.
కానీ ఇప్పుడు ఇది యూస్ చేద్దాము ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ 99 రూపీస్ అలా పడింది అన్నమాట. ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంది, స్మెల్ అంటే మంచిగా ఉంది అన్నమాట ఫ్రాగ్రెన్స్ అనేది. ఇది మీకు తెలియదు కదా వీడియోలోని, ఇది రీసెంట్గా తీసుకున్నాను నేను. ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్లే అన్ని 49, 59, 100, 99 ఈ రేంజే, అంతకన్నా ఎక్కువ కాదు. ఇయర్ రింగ్స్ ఒకటే 120 ఆ రేంజ్ పడ్డాయి ఒక్కొక్కటిను, ఒక్కొక్క కాస్ట్. ఇది ఈ రోజు వీడియోలో టాపిక్. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నేను చాలా బట్టలు తీసుకున్నాము పండగకి, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్కి తీసుకున్నవన్నీ ఒక వీడియో, నాకు తీసుకున్నదాన్ని ఒక వీడియో, శృతియాలకి తీసుకున్నదాన్ని ఒక వీడియో. ఒకసారి మాక్సిమం నాకైతే అవి ఎలా ఉన్నాయి అన్నది కూడా వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియోలో టాపిక్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.